గారు ముందుగా సురేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే బ్రదర్. ఎలా చూడాలండి అంటే ఒకవైపు మనం రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నామని అమెరికా మన పైన సుంకాలు విధిస్తోంది 25% వరకు. అది కూడా అంటే మన చుట్టుపక్కల దేశాలకు కూడా అంత లేదు, ఇప్పుడు చైనాకు లేదు, లేకపోతే పాకిస్తాన్ లాంటి దేశాలకు కూడా అంత విధించట్లేదు. కానీ మన పైన మాత్రం చాలా కక్షపూరితంగా ఎక్కువ సుంకాలు కావాలనే విధిస్తోంది. పోనీ అమెరికా ఏమాత్రం వాణిజ్యం చేయకుండా రష్యాతో ఉందా అంటే చాలా క్లియర్గా యురేనియం అక్కడి నుంచి కొంటోంది, లేకపోతే ఎరువులు కొంటోంది. ఎలా చూడాలంటే అమెరికా వైఖరిని ఏ విధంగా చూడాలంటే వాళ్ళు కొనుగోలు చేయడానికి అడ్డురానటువంటి ఈ ఆంక్షలు, లేకపోతే వాళ్ళు చెప్పేటువంటి సోకాల్డ్ రీజన్స్ అన్నీ భారత్ విషయంలో మాత్రం ఎందుకు అడ్డొస్తున్నాయి? భారత్ రష్యా మధ్య ఉన్నటువంటి మిత్ర సంబంధాన్ని అమెరికా ఏమాత్రం ఓర్చుకోవడం లేదనేది బహిరంగంగానే అర్థమైపోతోంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ముందుగా ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, అలాగే లైవ్లో ఉన్న మిత్రులు ప్రొఫెసర్ సార్ అలాగే వెంకటరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నా. సో ట్రంప్ వ్యాఖ్యలు అనేది మనం గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున దుమారం చెప్తున్నాయండి. అతని నిర్ణయాలు ఏదైతే ట్రంప్ రెండోసారి అమెరికాకు అధ్యక్ష పదవిలోకి వచ్చిన తర్వాత అతని నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయంటే ఒక రూలింగ్ అంటే ఒక డెమోక్రటిక్ వేలు అనేది ఉండటం లేదు. మొత్తం ఒక బిజినెస్ పర్పస్లోనే చూస్తుండు. వ్యాపార కేంద్రంగా, వ్యాపార కోణంలో మాత్రమే ఇతర దేశాలతోనే అతని ప్రవర్తన, అతని నిర్ణయాలు, అతని చట్టాలు అనేవి జరుగుతున్నాయి. సో మనం లేటెస్ట్గా కూడా చూసినాము. ఆపరేషన్ సింధూర్లో కూడా ట్రంప్ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసిండు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపినని చెప్పి ట్విట్టర్లో ట్వీట్ పెట్టడం, ఒక 40-20-30 సార్లు దాన్ని రిపీట్ చేయడం. ఈ విధంగా నేను రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపుతున్నా, ఇండియా పాకిస్తాన్ మధ్యలో న్యూక్లియర్ వారు నేనే ఆపుతున్నా అని చెప్పి ఒక పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇవ్వడం వెనక ట్రంప్ ఉద్దేశం ఏంటంటే అతనికి కావాలి ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి అండి. ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవి ఏంటంటే అక్కడ 2 సార్ల కంటే ఎక్కువ అవకాశం ఉండదు అధ్యక్ష పదవికి. మన ఇండియా లాగా ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ ఏమైనా ఆయన ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చేయొచ్చు రాజకీయం అంటే అమెరికాలో అలా ఉండదు. అక్కడ ఏంటి పరిస్థితులు, ఎవరికైనా ఏ అధ్యక్షుడైనా కూడా 2 సార్లు అవకాశం ఉంటుంది. వాళ్ళు ఓన్లీ 2 టర్మ్సే ఉంటుంది, 10 సంవత్సరాలు. సో అలాంటి రెండోసారి అవకాశం వచ్చిన ట్రంప్ ఆయన వైఖరి ఎలా ఉన్నదంటే ఎలాగైనా ప్రపంచ నోబెల్ శాంతి సాధించాలి, నోబెల్ శాంతి నేను పొందాలి, కాబట్టి నేను ఏమైనా చేస్తా, ఏ దేశంతో ఎలాగైనా నేను టారిఫ్లు విధిస్తా, చేస్తా. ఆయన వాక్యాలు ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు బలమైన నాటో వ్యవస్థను ఒకటి ఉన్నది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో ఒక నాటో అనేది ఒక ఏర్పడ్డది. ఐక్యరాజ్య సమితి ఉన్నా కూడా ఇలా ఐక్యరాజ్య సమితి ఇలాంటి ఏం చేయలేకపోతుంది. ఏ 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నా కూడా ఐక్యరాజ్య సమితి పాత్ర మాత్రం నామమాత్రమే. శాంతిని ఎలాంటి వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇవాళ అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ ప్రతి దేశంలో, ప్రపంచంలో 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుందంటే అందులో అమెరికా పాత్ర ఖచ్చితంగా ఉంటుందండి అది. సో ఈ విధంగా ఈ కోణంలో మనం చూస్తే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగింది ఏంది, నాటో అనే ఒక వ్యవస్థ ఏర్పడింది. దానిలో పెద్ద ఎత్తున ఈ అమెరికా కంట్రీస్ ఉన్నాయి. అందులో రష్యా భాగం కాదు, మన భారతదేశం కూడా భాగం కాదు. మన భారతదేశం ఎప్పుడు న్యూట్రల్ వేలు ఉన్నదండి. ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాం. మనం న్యూట్రల్ వేలో ఉన్నాం. అలీనోద్యమ ఉద్యమాన్ని మనం ఇది చేసినాం అంతే తప్ప అటు నాటోలో కానీ, ఇటు సీటోలో కానీ, సెంటోలో కానీ ఏ కూటంలో మనం చేరలేదు. మనది తటస్థ వైఖరి. మనం ప్రపంచ శాంతిని కోరుకునే దేశం, మన తటస్థ వైఖరి ఉంటుంది. కాబట్టి ఏ కూటంలో ఉండి ఏ ప్రపంచ దేశాలకు ఇంకొక దేశాన్ని ప్రోత్సహించడం, యుద్ధాలు ప్రోత్సహించడం అది మన ఉద్దేశం కాదు. మనం మొదటి నుంచి అదే విధానాన్ని అవలంబిస్తున్నాం. ఇప్పుడు నెహ్రూ ఉన్నా కానీ, ఇప్పుడు మోడీ గారు కానీ, భవిష్యత్తులో ఎవరు వచ్చినా మన స్టాండ్ ఇలానే ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది. సో ఇక్కడ రష్యా ఏంది, రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం మనం గమనిస్తే ఇలా ఉక్రెయిన్ ఒక చిన్న దేశం అండి. ఆ ఉక్రెయిన్ ఒక చిన్న దేశం రష్యాను డిఫెండ్ చేస్తుంది అంటే దాని వెనక పెద్ద ఎత్తున ఈ నాటో, ఈ సభ్య దేశాలు ఉన్నాయి. అందులో పెద్ద ఎత్తున ముఖ్య పాత్ర పోషిస్తుంది ట్రంప్, అమెరికానే. ఆ అమెరికా రష్యా మధ్య యుద్ధాన్ని ప్రోత్సహించేదే ట్రంప్. ఆయనకు ప్రపంచం మీద ప్రపంచాన్ని శాసించాలి, నోబెల్ బహుమతి పొందాలి, యుద్ధాన్ని ప్రోత్సహించాలి, మళ్ళీ యుద్ధం నేను ఆపుతున్నట్టు నటించాలి, వేరే 2 దేశాల మధ్య యుద్ధం మళ్ళీ క్రియేట్ చేయాలి, ఒక ట్రేడ్ వార్ అనేది కంటిన్యూ చేస్తుండు. అంటే ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏమైందంటే ట్రంప్ నిర్ణయాలు ఒక ట్రేడ్ వార్ మాత్రమే నడుస్తుంది. మిగతా రిలేషన్స్ ఏం లేవండి. బిజినెస్, మీరు అమెరికాతో మాతో మీరు బిజినెస్ చేస్తే మేము మీకు సపోర్ట్ చేస్తాం, బిజినెస్ చేయకపోతే మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని కట్టడి చేస్తాం అని చెప్పి ఒక ఉద్దేశంతో ట్రంప్ ప్రవర్తిస్తుండు. సో లేటెస్ట్గా మనం చూసిన వ్యాఖ్యలు, ఇండియా ఆపరేషన్ సింధూర్లో భాగంగా కూడా నేను పాకిస్తాన్ ఇండియా న్యూక్లియర్ వారు నేనే ఆపినని చెప్పి వ్యాఖ్యలు చేసిండు. అప్పటి వరకు ఇలాంటి ట్రంప్ నిర్ణయంలో ఏం చేంజెస్ రాలేదండి. ఆయన ప్రయత్నం అంతా నోబెల్ శాంతి కోసమే ప్రయత్నిస్తుండు. కానీ లేటెస్ట్గా ఏం జరిగింది, మన ఆపరేషన్ సింధూర్ పైన పార్లమెంట్లో చర్చ పెట్టినప్పుడు మోడీ గారు ఏం చెప్పారంటే ఏ దేశం ఈ ఆపరేషన్ సింధూర్లో ఆపడానికి ఏ దేశం హస్తం లేదు. ఫస్ట్ పాయింట్, అమెరికా వైస్ ప్రెసిడెంట్
నాకు 2-3 సార్లు ఫోన్ చేసిండు అంతే తప్ప నాకు ఎవరు ఎలాంటి నా రాజకీయ నాయకుడు ప్రపంచ నాయకుడు ఇందులో ఏది చేయలేని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంతో ఒక ఉద్దేశంలో ట్రంప్ అనేది పెద్ద ఎత్తున నొచ్చుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఆపరేషన్ సింధూర్ నేనే ఆపినని చెప్పి ట్రంప్ ఆపిండని చెప్పి మోడీ గారు ఒకవేళ ఉటంకిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇస్తే బహుశా ఈ ట్రేడ్ వారు ఈ 25 ఇప్పుడు ఇమీడియట్గా ఈ ట్రేడ్ ఈ సమస్య అనేది వచ్చేది కాదు, ఈ బిజినెస్ అనేది సమస్య వచ్చేది కాదు నేను అనుకుంటున్నా. మోడీ గారి పార్లమెంట్ కేంద్రంగా ఆయన పేరు ఎత్తకపోవడం వల్లనే ఒక కక్ష సాధింపు చర్యలలో భారతదేశం పైన ఈ విధంగా స్టేట్మెంట్లు చేస్తుండు, టారిఫ్లు వేస్తుండు. అదొక పాయింట్. అడిషనల్గా ఏం జరిగిందండి, అప్పటి వరకే ఇష్యూ లేదు. ఇప్పుడు టారిఫ్స్ అనేది పెంచిన తర్వాత ఏం జరిగింది, ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ పెద్ద నష్టపోతుంది, ఆమె రష్యా లాగానే కుంచుకుపోతుందని ట్రంప్ చెప్పడం, దాన్ని రాహుల్ గాంధీ సమర్థించడం, ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే ఇవన్నీ ఒక ఇండియాని కట్టడి చేసే విధంగా, మోడీ నాయకత్వాన్ని కట్టడి చేసే విధంగా, మన ఇంటర్నేషనల్ రిలేషన్ దెబ్బతీసే విధంగా ఇది ఒక డ్రామా అనేది నడుస్తుంది. దీంట్లో ఆయన ప్రయత్నం అంతా నోబెల్ శాంతి ఆయన పొందాలి. బహుశా మోడీ గారు పార్లమెంటు కేంద్రంగా అమెరికా ఈ ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ఆపడానికి ట్రంపే కారణం, ట్రంప్ వల్లనే చెప్పిండంటే బహుశా ఈ సమస్య ఇప్పుడు వచ్చేది కాదు. ఇంకొకటి మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు ఎగుమతులు దిగుమతులు అనేవి పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలకు చేస్తున్నాయండి. అది క్రూడ్ ఆయిల్ కానీ వెపన్స్ కానీ ఏమైనా సరే. అది మొదటి నుంచి మనకు రష్యా అనేది మంచి మిత్రువు. ఆ రష్యా కంట్రీ నుంచి మనం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాం. రఫేల్ జెట్ కానీ S-400 మిజైల్స్ కానీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చాలా పెద్ద ఎత్తున మనం రష్యా నుంచే కొనుగోలు చేస్తున్నాం, అమెరికా నుంచి కూడా కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇండియా అనేది కొనుగోలు కాకుండా ఇంపోర్ట్ కాకుండా ఎక్స్పోర్ట్ కానీ ఎదిగింది. సో ఇలాంటి సందర్భంలో దేశాన్ని మన ఇండియాని కంట్రోల్ చేయాలి. మన ఇప్పుడు దాన్ని ఏమంటారు, వీటో పవర్స్ కంట్రీస్ ఉన్నాయండి. యుఎన్ఓలా వీటో పవర్స్ కంట్రీస్ ఉన్నాయి. ఆ వీటో పవర్ కూడా కావాలని చెప్పి మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. మనం ఇలా 3-4 ట్రిలియన్ ఎకానమీ మనం ఎదిగినప్పుడు ఆ వీటో పవర్ కంట్రీస్ కూడా మనం కూడా ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా మన పవర్ చూపించడానికి మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ ప్రయత్నంలో భాగంగా ట్రంప్ మన దేశాన్ని, మన నాయకత్వాన్ని పెద్ద ఎత్తున ఇచ్చేయాలని చెప్పి ఈ విధంగా టారిఫ్లు విధిస్తూ రాజకీయం చేస్తుండు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ఇవాళ నీతులు చెప్తుండు, మీరు రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు చేస్తారు, వెపన్స్ కొనుగోలు చేస్తారు, ఇట్లా అని చెప్పి. 1971 వార్లోనే పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేసారు వాళ్ళు. 1971 వార్లో కూడా అమెరికా పాకిస్తాన్కు వెపన్స్ ఎక్స్పోర్ట్ చేసింది, 2 బిలియన్ వెపన్స్ ఎక్స్పోర్ట్ చేసింది. సో ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ఒక 2 దేశాల మధ్య జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ సందర్భాలు, వాళ్ళకు ఉన్న అవకాశాలను బట్టి జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ట్రంప్ వైఖరి ఏ విధంగా ఉందంటే ఒక మానసికంగా కొంచెం డిస్టర్బ్ అయ్యి ఎక్కడ నాకు నోబెల్ శాంతి, నాకు నోబెల్ ప్రైజ్ దక్కదు అని చెప్పి ఒక భ్రమలో ఆ విధంగా ప్రయత్నిస్తుండని మనం ఇది చేయాలి. ఓకే.